హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. నేను ఇక్కడికి యాక్సన్ గుడికి వచ్చాము. అన్నారం ఇక్కడ, అది ఊరి పేరు. మేము మా వాళ్ళు అందరిని చూపెడతాం. నాకు లేట్ అయింది, ఎందుకంటే నేను వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చాను, మా ఊరి నుంచి నేను వచ్చేసరికి లేట్ అయింది. మీకు అందరిని చూపెడతాం. చుట్టాలందరూ, బాబాయిలు, మమ్మీ వాళ్ళు అందరిని చూడండి ఫ్రెండ్స్. జోస్లా, ఎక్కడికి వచ్చారు? మేము అన్నారంకి వచ్చాము, యాక్సన్న టెంపుల్ కి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, వెదర్ ఎక్దమ్ కూల్ గా ఉంది. అప్పుడప్పుడు ఇలా రావాల్సి వస్తది, మీరు కూడా రండి, చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అవుతారు. ఓకే, ఇక్కడ మా చెల్ల కొడుకు. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? గుడికి వచ్చినాం. ఏ గుడి? అన్నారం గుడి. అన్నారం యాక్సన్ అన్నాను. ఓకే, మా ఉండి అయిపోయింది. మా తమ్ముడికి మాట్లాడుతారు. మేము అన్నారంకి వచ్చాము. ఇప్పుడు ఈ మా మొక్కుండి పాత మొక్కుంటే ఈ వెదర్ కూడా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ అంతా అన్నారం చేసుకున్నప్పుడు పండుగ. ఇప్పుడు ఓకే, మా డాడీ చెప్పండి. అలా యాక్షన్ అన్నారం వచ్చినండి, అందరూ వచ్చినంటే అందరు మొక్కులు కొంచెం మొత్తం చేయండి. ఓకేనా? ఇప్పుడు మా చిన్నమ్మ ఫోన్ చిన్నమ్మ చెప్పు, ఎలా ఉంది నీకు ఇక్కడ? నచ్చిందా? బాగుందా? చాలా బాగుంది ఇక్కడ. ఎన్నింటికి వెళ్ళారు? మేము ఇంటికాడ 4 గంటలకు 4 o'clock లేచినాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 10కి వెళ్ళినాం. ఆ నుండి 11 అయింది, 1 hour పట్టింది మా ఇంటికాడ నుండి ఇక్కడికి. ఎట్లా ఉంది? బాగుందా? టెంపుల్ కి వెళ్తాను ఇప్పుడే. టెంపుల్ కి వెళ్తాను ఇప్పుడే. చెప్పు మా మేనత్త, చెప్పు ఎలా ఉంది? మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. గుడి అన్నారం వచ్చినాం యాక్సనానికి. మంచి బాబాయ్ చెప్పు. యాక్సన్కి వచ్చినాం, చాలా బాగుంది. రావడానికి కూడా టైం పట్టింది, కానీ ఐటమే మంచిగా అనిపించింది యాక్సన్న గుడి. ఓకే, ఇప్పుడు మా చెల్లె చెప్పు. సప్తా యాక్సన్న గుడికి వచ్చాం, బాగుంది. మీరు కూడా మిస్ కాకండి, ఫ్యామిలీతో అందరు రండి. కాకపోతే మా హస్బెండ్ రాలే, ఆయన కూడా వస్తే బాగుండు. తర్వాత మీట్ అయితే థ్యాంక్ యూ. రాదా విఘ్నేష్? మా బాబాయ్ కొడుకు, చెప్పండి ఎలా ఉంది? ఇక్కడ మస్తు ఉన్నది. ఇక్కడికి వచ్చి అనుకో మీకు మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా ఇక్కడికి అందరు రండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మా బాబాయ్ ఇస్తాను వాళ్ళు. అందుకే బాబాయ్ చెప్పండి ఎలా ఉంది? ఇప్పుడే నేను ఇక్కడికి అన్నారు వచ్చినట్టు వీళ్ళందరినీ షాక్ లో, నేను ఇప్పుడే లేచి వస్తున్నా షాక్ లా. ఎవరు మీరు? రైతా. ఓకే ఓకే, అందరం మనం బయలుదేరాలి, లేట్ అయింది. ఇప్పుడే నేను పడుకున్నా కాబట్టి నాకు తెలియదు ఎక్కడికి వచ్చిందా. ఎలా ఉంది? ఓకే, సర్ప్రైజ్, వెరీ నైస్, వెరీ సర్ప్రైజ్, వెరీ గుడ్. అందరు ప్రతి ఒక్కరు అందరం వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఓకే, ఈ దేవుని కాడికి మేము ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ నేను వచ్చుడు. దర్శనం చేసుకుంటా, అన్ని మంచిగా ఉండాలి. మా మనవలు అందరు కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలి, అంతే. ఆ దేవుని దయ చూస్తాయి. ఇది మా అమ్మ వాళ్ళ మొక్క అన్నట్టు. ఇవాళ మా అమ్మని చూపెడతా. మా అమ్మ లాస్ట్ అయితే ఎందుకంటే సర్ప్రైజ్ ఇవ్వాలి మీకు కూడా. అమ్మ చెప్పే, మొక్కు మంచిగా. సంవత్సరాల కింద ఇది 20 సంవత్సరాల మొక్కు ఇప్పుడు ఎలా తీస్తారా? నేను ఏ గుడికి వచ్చినావు? అన్నారం వచ్చిన, యాక్సాన గుడికి వచ్చిన. ఇంకా గుడికి వెళ్ళలే? ఇంకా వెళ్ళలే, ఇప్పుడే వెళ్తాం అనుకుంటాను. ఎటతో కందరు తెస్తాను, అందరు వచ్చి చేసుకొని పోవచ్చు, దండం పెట్టుకొని పోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నది. యాక్సాన గుడికి వచ్చినావా? ఎట్లుంది? మంచిగా ఉందా గుడి? గుడికి పోలేక మేడం, ఇంకా గుడికి వచ్చినాం అంతే. మళ్ళీ గుడి వేచినా మళ్ళీ అడుగుతా ఎట్లుందని. చెట్టు కింద మంచి అనిపిస్తుందా? ఓకేనా? ఇటుగా రావే మా చెల్ల కూతురు, చెప్పు ఎట్లుంది? ఆడుకున్నాగా ఎంతసేపు? బాగుందా? ఇక్కడ బాగుందా? ఇంకా చెప్పు, ఏ గుడికి వచ్చినావు? ఓకే, మీరు చెప్పండి. నీ పేరు? శరణ్య. చెప్పు, ఎక్కడికి వచ్చావు? ఎవరు తీసుకొచ్చిళ్ళు? మమ్మీ తీసుకొచ్చి. ఓకే, దాని నీ పేరు? శ్రావ్య. ఓకే, చెప్పు ఎట్లుంది గుడి? బాగుందా? బాగుంది. వెదర్ బాగుందా? చెట్ల కింద చల్లగా ఉంది వాతావరణం. ఓకే ఓకే. ఇది మా హస్బెండ్. మర్చిపోయారా? ఇప్పుడే చెప్పండి. మర్చిపోయినా? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉంది. దర్శనం చేసుకుని పోతాను ఇప్పుడే, ఫస్ట్ టైం పోయినాక చెప్తే ఎలా ఉంది. జెండా పట్టుకోండి. వచ్చినావు ఇక్కడ చెట్ల కింద ఉన్నావు, ఎట్లుంది? బాగుందా? చెట్ల కింద ఇప్పుడే ఇంకా కూర్చోన్నారు, వంటలు అయినాయి ఇంకా కాలే.
ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం బాగుందా? 1 or 2 hours అయితే మీరు వచ్చి బాగానే ఉన్నాయి. రావచ్చు అందరూ? అందరు అంటే అగో అందరు వచ్చి రావచ్చు. మన వేరేటోళ్ళు వేరే రావచ్చు, ఎందుకు రావద్దు? గుడి చాలా బాగుంది, అందరు రావాలి. మేము ఇంకా గుడికి వెళ్ళలే, గుడికి వచ్చినాక మేము చూపెడతాం. మా మటన్ కర్రీ, రైస్ అయింది చూపెడతాం. దేవుని కడికి ఇట్లా మళ్ళీగా చేస్తారు, పొగాకు ఇక్కడ దేవునికి ఇవన్నీ చేస్తారు అన్నట్టు. ఇట్లా రైస్ మటన్ తెచ్చి వండుతున్నారు. ఆటగా మరి ఈ రోజు రైస్ మటన్ కర్రీ చూపెడతా. కట్టలలో ఇట్లా పెట్టిస్తారు, పూలు ఇట్లా తీసుకోవాలి. అక్కడ రైస్ చూపెడతానండి. మేము ఎంత మొత్తం 18 మంది. అది రైస్ ఎన్ని కిలోలు? 5 కిలోల మటన్. ఓకే బాయ్, మళ్ళీ చూపెడతా. నడవండి నడవండి. మేము పోతాను టెంపుల్కి. దేవునికాడికి పోతే మనం బొట్టు పెట్టుకోవద్దు, అందరు పెట్టుకోవద్దు. లేడీస్ బాయ్స్ ఒకటే లోపలికి పోతారు. గుడి కూడా చూపెడతా మీకు. అందులో మనం ఇట్లా పైన ఇట్లా కట్టుకోవాలి. లేడీస్ బాయ్స్కి అయితే అట్లా నెత్తికి అట్లా కట్టుకోవాలి. ఖర్చు ఆ తండ్రికి అట్నే ఇష్టం. జెండా కూడా పట్టుకుపోవాలి. ముందు 2 జెండాలు లోపడితే చూడండి. ఇక్కడ అన్నీ చాలా అడుగు అడుగు హాయ్ ఫ్రెండ్స్, గుడి దగ్గరకు వచ్చాం చూడండి. తీసుకోండి చిట్టాడు పైసలు తీసుకుంటాను. పైసలు ఇస్తాను. మీకు చూపెట్టాలి కదా.
ఇప్పుడే మా అమ్మమ్మ ఇద్దరు అమ్మమ్మలు వడ్డించారు. ఇప్పుడే మమ్మీ కూడా తింటాను. ఇప్పుడే